హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ శుభవార్త అండి. వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడ్డాయండి. సో ఈ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తల్లికి వందనకు సంబంధించి స్కీమ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. గత ప్రభుత్వం మన అమ్మఒడి పథకం అనేది ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి తల్లికి వందనం అనేది 15,000 రూపాయలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఇవ్వకుండా తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అయితే జమ చేస్తామని. తర్వాత బెనిఫిట్ ఏంటంటే ఎంతమంది చదువుకుంటున్నారో అంతమంది కూడా ఇవ్వనున్నారు. ఇందులో అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పటికే రైతులకు సంబంధించి ప్రభుత్వం చెప్పకుండా చెప్పింది. పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఏదైతే పిఎం కిసాన్ 18వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా వచ్చాయండి. మీ ఖాతాలో అయితే కొంతమంది పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి, కొంతమంది బ్యాంకులో పడుతున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో తల్లికి వందనం ఏదైతే ఉందో స్కూల్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో కూడా అందరు కూడా ఒక అప్డేట్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డు సంబంధించి అప్డేట్ ఇచ్చి లాగిన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. స్కూల్ రికార్డులు అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించి ఏదైనా నేమ్స్ కరెక్షన్ ఉన్నా కానీ వెంటనే చేసుకున్నట్లయితే మీరు ఆ నేమ్ అనేది సేమ్ అయితే యాస్టీస్గా ఉండాలి. కరెక్షన్లు ఉన్నా కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు స్కూళ్ళకి అయితే హాలిడేస్ ఇచ్చారు కదా, మరి ఎలా చేసుకోవాలని కాల్ చేసి కూడా చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది లేటెస్ట్గా తల్లికి వందనకు సంబంధించి బెనిఫిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ దసరా కానుకగా 3 పథకాలు, ఒకటి దీపం పథకం సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వనున్నారని చెప్పేసి, దాంతోపాటు మహాలక్ష్మి ఏదైతే ఫ్రీ బస్ ఉంది కదా, అందులో మహిళలకు సంబంధించి కూడా ఫ్రీగా ఇవ్వడానికి లాంచ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇవన్నీ కూడా అక్టోబర్లోనే పూర్తి స్థాయిలో మనకు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు, కానీ అది వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా రావాలంటే ఈ సంవత్సరంలో అమౌంట్ అయితే ఎక్కువ రిలీజ్ కావు. ఎందుకంటే సూపర్ 6 పథకాలు అయితే వాటికి అప్లికేషన్ ప్రాసెస్, రిలీజ్ డేట్స్ ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పటికే అప్పులతో ఉంది కాబట్టి ఎవరైనా సరే మరి ఎప్పుడు చెప్తున్నారు తల్లికి వందనం పథకం అని అడుగుతున్నట్లయితే ఆధార్ కార్డు లాగిన్ ప్రాసెస్ అయితే ఉంది కాబట్టి మీరు అప్డేట్ చేసుకున్న కరెక్షన్ ఉన్నా కూడా ఆ తర్వాత స్కూల్ ఓపెన్ అయిన తర్వాత దీనికి మనం లింక్ చేసుకోవడానికి అంటే కరెక్ట్ మ్యాచ్ కావాలన్నమాట. అప్పుడే మనకు డబ్బులు అయితే పడతాయి అన్నమాట. తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు కట్ కాకుండా అందరికైతే పడతాయి. ఇక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి బెనిఫిట్ అయితే ఉందన్నమాట. సో ఇదండి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుడ్